గాయ్స్ వెల్కమ్ టు ఎన్పి డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ హీరో అయితే తన యొక్క ఫీలింగ్స్ని కానీ హీరోయిన్ దగ్గర అయితే చెప్పుంటాడు. అదేవిధంగా నీ లవ్ ఫెయిల్యూర్ అయిన దానికి నేనైతే సంతోషపడతా ఉన్నాను అనేసి కానీ తను అయితే కిస్ చేస్తుంటాడు అనమాట. అంటే ఈ ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోతాం. హీరో ఏదో బస్ స్టాప్ కానీ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. తన ముందర అయితే హీరోయిన్ కానీ కూర్చొని ఉంటుంది. తనని చూసేసరికి హీరో ఫేస్ ఫుల్కి నవ్వే వస్తూ ఉంటుంది. అదేవిధంగా హీరో కానీ హీరోయిన్కి ఇవ్వడం కోసం అయితే ఏదో బుక్స్ లేకపోతే టేప్ రికార్డో తెలియట్లేదు అలాంటివి అయితే తెచ్చుంటాడనమాట. నవ్వుతూ కానీ ఇచ్చేయాలనేసి ఆ టైంలోనే హీరోకి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి. కానీ వీడు కానీ భయపడుతూనే అటెండ్ చేస్తాడనమాట. హలో అమ్మ అనేసి వాళ్ళ అమ్మ కానీ చెప్తా ఉంది, మనం అయితే వెంటనే యూఎస్కి వెళ్ళిపోతాము, నువ్వు కానీ త్వరగా ఇంటికి వచ్చాయి అనేసి చెప్తుంది. అమ్మ నా స్కూలు అనేసి కానీ వీడైతే అడుగుతాడు. స్కూల్ అంతా అక్కడ వెళ్ళి చూసుకుంటాం, ఏం అక్కర్లేదు నువ్వైతే బయలుదేరు వెంటనే అనేసి కానీ వాళ్ళ అమ్మ చెప్తుంది. దాంతో వీడు కానీ అసలు ఏమీ చెప్పలేక సైలెంట్ అయిపోతాడు అనమాట. సరే అమ్మ అనేసి కానీ కాల్ అయితే కట్ చేసేస్తాడు. అదేవిధంగా హీరోయిన్ కానీ వాడిని అయితే చూసేసి ఉంటుంది. కాంగ్ అక్కడే ఉండు నేను కానీ వస్తా ఉన్నాను అనేసి తను కానీ పరుగులు తీస్తూ ఉంటుంది. హీరోకి కానీ డల్ అయిపోతాడు అనమాట. అసలు ఏం చెప్పేది అనేసి అర్థం కాకుండా హీరోయిన్ కానీ వాడి కోసం అయితే వస్తూ ఉంటుంది. హీరో కానీ తనతో ఏం చెప్పాలో తెలియకుండా తను తెచ్చిన గిఫ్ట్ని కానీ అక్కడే పెట్టేసి అటుపక్క వచ్చిన బస్సులో కానీ ఎక్కి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ లోనే చూపిస్తారు. హీరో కానీ హీరోయిన్ తో అయితే చెప్తా ఉంటాడు, యాక్చువల్ గా నీ లవ్ ఫెయిల్యూర్ అయిన దానికి నేను చాలా సంతోషపడతా అన్నాను అనేసి. అది మాత్రమే కాదు నువ్వు అన్నిట్లో నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి హీరోయిన్ గానీ కిస్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కిస్ చేస్తున్న సమయంలో అయితే హీరోయిన్ గానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. దాంతో ఎంతసేపు ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ గానీ వాడిని అయితే ముందరికి తోసేస్తుంది అనమాట. ఆ తర్వాత తను కానీ వాడిని అయితే తిడతా ఉంది, నీకైతే బుద్ధి ఉందా, అసలు ఏం చేస్తా అన్నావు అనేసి కానీ అడుగుతుంది. ఏమి నువ్వు కానీ ఎంజాయ్ చేసావు కదా, ముందే నన్ను బయటికి తోసేసి ఉండొచ్చు కదా అనేసి అడుగుతాడు. ఏమో బై మిస్టేక్ గా వదిలేసా, ఇకపైన ఇలాంటి ప్రాంక్ అంతా చేయకొనేసి కానీ హీరోయిన్ అయితే తిడతా ఉంటుంది. ఇదిగో చూడు నేనేం నీతో ప్రాంక్ చేయలేదు, నేను నిజంగానే నీ మీద అయితే ఫీలింగ్స్ పెట్టుకొని ఉన్నాను అనేసి కానీ చెప్తాడు. అది మాత్రమే కాదు స్కూల్ టైం నుంచి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ నీ మీద అయితే నాకు ఫీలింగ్స్ ఉండేది అనేసి కానీ హీరో చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తాంది, ఇదిగో చూడు మనం ఇద్దరం కానీ ఫ్రెండ్స్ మాత్రమే, నీ మీద అయితే నాకు ఎప్పుడు కానీ ఫీలింగ్సే రాలేదు, రాదు కూడా, ఇకపైన కానీ రాదు, ఎప్పుడు కానీ రాదు అనేసి తను కానీ చెప్తా ఉంటుంది. దాంతో హీరో కానీ చెప్తా ఉన్నాడు, పాస్ట్ లో రాలేదనేసి నాకు బాగానే తెలియదు, ఫ్యూచర్ లో రాదనేసి నీవేళ గ్యారంటీగా చెప్పగలవు. అది మాత్రమే కాదు ఫ్రెండ్స్ అనే వాళ్ళిద్దరూ కానీ కిస్ చేసుకోరు, ఇప్పుడు మనం కానీ కిస్ చేసుకున్నాం మనల్ని ఎలా నువ్వు ఫ్రెండ్స్ అని కానీ చెప్తావు అనేసి కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే హేజీనే చూపిస్తారనమాట. తను కానీ పీటీ టీచర్ దగ్గర తీసుకున్న స్నేకర్స్ అయితే రిటర్న్ ఇచ్చేద్దాం అనేసి కానీ తనైతే వచ్చి వెయిట్ చేస్తా ఉంటుంది. తను కానీ రన్నింగ్ చేస్తా ఉండేదైతే చూసి తను కానీ వేమని చూస్తూ ఉంటుంది అనమాట. పీటీ సార్ అనేసి కానీ తను పిలుస్తుంది. ఇతనైతే అంటే యూటర్న్ తీసుకునేసి అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటాడు. వెనకాలే హేజీ కానీ వస్తూ ఉంటుంది అనమాట. అయ్యో దేవుడు మళ్ళీ వచ్చిందనేసి అక్కడ నుంచి కానీ పరుగులు తీస్తూ ఉంటాడు అనమాట. నాకు పైన పని ఉందనేసి పాపం ఇతనైతే టైర్డ్ ఆవిడేమో పరుగులు తీస్తూ ఉంటాడు. నేను నిన్ను వదలరా అన్నట్టుగానే హేజీ కానీ వెనకాలే వేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడ వెళ్ళాడో అంత లోపల మనకైతే కనిపించలేదు అనేసి కానీ తనైతే వచ్చి ఒక రూమ్ లో చూస్తుంది. హేజీని అయితే ఫేస్ చేయలేక పీటీ టీచర్ గానీ ఆ రూమ్ లోనే దాక్కొని తన్నే చూస్తూ ఉంటాడు అనమాట. అదే విధంగా నెక్స్ట్ సీన్ లో అయితే శాంకిల్ నే చూపిస్తారు. తను గానీ ఉల్లిపాయల్ని కోస్తున్న సమయంలో అయితే సడన్ గా ఏదో ఒక నిశ్శబ్దం అయితే ఉంటుంది. దాంతో వీడు గానీ ఏందబ్బా అనేసి కానీ తిరిగి చూస్తాడు. చూస్తే హీరోయిన్ దెయ్యం లాగా వాడినే చూస్తూ ఉంటుంది. దాంతో వీడు గానీ భయపడిపోతాడు. అసలు ఎందుకు దెయ్యం లాగా వచ్చి నిలబడి ఉన్నాం అనేసి కానీ తిడతాడు అనమాట. నెక్స్ట్ సీన్ లో అయితే హీరోయిన్ దగ్గర గానీ ఆ గ్లాస్ అయితే ఇచ్చి తను గానీ నేనే ఉల్లిపాయలని కట్ చేస్తాననేసి కోస్తా ఉంటుంది. తను గానీ మొత్తం ఉల్లిపాయల దెబ్బలని అయితే ఉల్చేస్తూ ఉంటుంది అనమాట. చివరికి అయితే అక్కడ వెల్లుల్లి మాత్రమే మిగులుతుంది. దీన్ని ఎవరైనా ఉల్లిపాయలు అంటారా అనేసి కానీ వాడైతే అడుగుతాడు. ఏం చేసేది ఉల్లిపాయలు ఆ లక్షణంలో ఉండదు అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుంది. నిజం చెప్పు, నువ్వు ఎవరినో చూస్తా ఉన్నావు కదా, అందుకే ఈ విధంగా అంతా ఏం చేస్తా ఉన్నావు అనేది మర్చిపోతా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, వెళ్ళి ఇంకొన్ని ఉల్లిపాయలు తేపో నేను ఉడవాలి అనేసి కానీ చెప్తుంది. దాంతో వీడు కానీ ఒక బస్తాల నిండికి తెచ్చి పోస్తాడనమాట. దీన్ని మొత్తాన్ని కానీ ఉల్చేసి వెళ్ళు అనేసి. అంటే హీరోనే చూపిస్తారు. హీరో అయితే ఇంకా కానీ కిస్ చేసిన మైకం నుంచి అయితే బయటికి రాలేదనమాట. అదే జ్ఞాపకంలోనే ఉంటున్నాడు. ఆహా ఎంత బాగా ఉండిందనేసి అక్కడికైతే అంకుల్ గాని వచ్చేస్తారు. ఏం రా చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావే అనేసి కానీ తను అయితే అడుగుతాడు. అయినా నువ్వు నీ ఫస్ట్ లవ్ కోసం అనేసి ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు, తన మనసు గానీ మారదు, నిన్నైతే ప్రేమించదు కాబట్టి నువ్వు గానీ ముందు ఇక్కడ నుంచి యూఎస్ కి వెళ్ళు అనేసి చెప్పేసి, అయినా నీకు మాత్రమే ఫస్ట్ లవ్ ఉందనుకుంటా అన్నావా, నాకు గానీ ఫస్ట్ లవ్ ఉందిలే అనేసి కానీ తనైతే అరుస్తూ ఉంటాడు అనమాట. హీరోకి అయితే అసలు అర్థం కాలేదు ఇతను ఎందుకు ఈ విధంగా అరుస్తూ ఉంటాడు అనేసి. ఆ నెక్స్ట్ సీన్ హీరో ఫోన్ గానీ ఏదో మెసేజ్ అయితే వచ్చి ఉంటుంది. హీరోయిన్ శాంపిల్ గానీ తన యొక్క ఫోటోని అయితే తీసి పంపించి ఉంటాడు. ఈ విధంగా తనైతే నా రెస్టారెంట్ లోనే ఉంది త్వరగా రా అనేసి కానీ చెప్పుంటాడేమో. అంటే హీరోయిన్ చూపిస్తారనమాట. తను గానీ బాగా తింటా ఉంటుంది. ఆ టైంలో
టైంలోనే తన ఫోన్కి కానీ జున్హో దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది. అయినా నా బాసి నేనేం చెప్పే అతనికి అర్థమయ్యేటట్టు చెప్పేది, తను ఏమీ అర్థమే చేసుకోదు, వీడితో నాకు పని చేయాలనే లేదు అనేసి కానీ తనైతే నోరు మూసుకునే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. దాంతో వీడు కానీ చెప్తా ఉంటాడు, ఇదిగో తల్లి కొంచెం మింగేసి మాట్లాడి నాకేం అర్థం కావట్లేదు అనేసి. సరే ఇక్కడే వెయిట్ చెయ్యి, ఎడాగో కాంగ్ కానీ వస్తాడంటే మనం ఇద్దరం కలిసి తింటామనేసి కానీ చెప్పేసి వెళ్తాడు. ఏంది కాంగ్కి చెప్పేసావా, నీకు అసలు బుద్ధే లేదురా, నన్ను నెమ్మదిగా తిన్నే కానీ ఇవ్వవు అనేసి కానీ హీరోయిన్ అయితే అక్కడ నుంచి కానీ బయలుదేరుతూ ఉంటుందన్నమాట. నన్ను వదలరా నేను వెళ్తాను అనేసి. అతను వెళ్ళిన నెక్స్ట్ సీన్లో అయితే హీరో కానీ లోపలికైతే వస్తాడు. తను కానీ వచ్చి శాంపుల్తో అయితే అడుగుతాడు, రే నువ్వు వస్తావని తెలిసిన వెంటనే తను కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందిరా అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. అంటే హీరోయిన్నే చూపిస్తారు. తను కానీ బస్ స్టాప్లో అయితే వచ్చి కూర్చొని ఉంటుంది బస్సు కోసం వెయిట్ చేస్తూ. తన ముందర అయితే హీరో ఉన్నట్టే ఉంది. యాక్చువల్గా తనకి పాస్ట్లో జరిగిందంతా కానీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. దాన్ని అంతా కానీ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉంటుందన్నమాట. ఆ టైంలోనే హీరోయిన్ ఫోన్కి కానీ జున్హో దగ్గర నుంచి అయితే మెసేజ్లు కానీ వస్తూ ఉంటుంది. వాడు కానీ ఏం పెట్టుంటాడంటే, లవ్ ఒక బ్లాక్ లవ్ అని చెప్పావు, కాకపోతే నువ్వు అంతా కానీ అబద్ధమే చెప్పావు, నువ్వైతే చేంజ్ అయిపోయావు అనేసి కానీ పెట్టుంటాడు. యాక్చువల్గా బ్లాక్ కలర్ అయితే ఏ కలర్తో కానీ మింగిల్ అవ్వదు కాబట్టి వాళ్ళ లవ్ని బ్లాక్ కలర్ లవ్ అనేసి వాళ్ళు కానీ అనుకుని ఉంటారు. దాని గురించి వీడు కానీ చెప్తా ఉంటాడు. కాకపోతే నీ లవ్ అయితే ఇప్పుడు నా మీద నుంచి పోయింది, నువ్వు నాకు మళ్ళీ కావాలి అనేసి కానీ వీడైతే తాగేసి బాగా వాగుతూ ఉంటాడు. అదేవిధంగా మళ్ళీ కానీ హంగ్జూకి అయితే వీడు మెసేజ్లు కానీ పెడతా ఉంటాడు అనమాట. నువ్వు కనుక నా యొక్క ఫోన్ కాల్ని అటెండ్ చేయకపోతే నిన్ను ఈ ప్రాజెక్ట్లో నుంచి కానీ తీసేస్తాను అనేసి కానీ వాడైతే మెసేజ్లు పెట్టి బెదిరిస్తూ ఉంటాడు. అంటే హీరోయిన్ కానీ పాస్ట్లో అయితే ఆలోచిస్తూ ఉందనమాట. హీరోయిన్ కానీ ఆ బస్ స్టాప్కి అయితే వచ్చి ఉంటుంది తన కెరీర్ ప్లాన్ని తీసుకుని హీరోని చూడడం కోసం. కాకపోతే హీరో కానీ అక్కడైతే లేదు. అదేవిధంగా మరుసటి రోజు అయితే స్కూల్లో కానీ వెళ్ళి వెయిట్ చేస్తుంటుంది అనమాట. కాకపోతే హీరో కానీ యూఎస్కి అయితే వెళ్ళిపోయాడు అనేసి బోర్డులో కానీ రాసి పెట్టుంటారు. తను కానీ తన యొక్క కెరీర్ ప్లాన్ అయితే తీసుకొని వచ్చి ఉంటుంది వాడికి చూపించాలనేసి. దాన్ని కానీ వదిలేసి తన అయితే మనసు విరిగిపోతుంది. దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కానీ. అదేవిధంగా మరుసటి రోజే చూపిస్తారు. తన దగ్గరికి అయితే శాంపుల్ కానీ వచ్చి ఉంటాడు. నువ్వైతే వెంటనే రావాలి అనేసి కానీ పిలుస్తూ ఉంటాడనమాట. నేను రానురా, నా కాళ్ళు చూడు ఎలా విరిగిపోయి ఉండదు, ఈ పరిస్థితిలో నేను ఎలా వచ్చేది అనేసి కానీ చెప్తా ఉంటుందన్నమాట. ఏమీ నిన్న బాగానే కదా వచ్చావు, ఈ రోజు ఏమైంది, నువ్వు వెంటనే రావాల్సిందే అనేసి కానీ వీడైతే అడుగుతాడనమాట. దానికి హీరోయిన్ కానీ చెప్తాంది, నేను చెప్తాను కదా నేను రాను, మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి అనేసి, నువ్వు వెళ్ళు అనేసి కానీ చెప్తుంది. దాంతో శాంపుల్ కానీ చెప్తా అంటాడు, ఇదిగో చూడు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు, కారు కానీ మేమే నడుపుతాము, నువ్వు సైలెంట్గా వస్తేనే చాలు, నువ్వు త్వరగా రా, మనం కానీ వెళ్దాం అనేసి అడుగుతా ఉంటాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తుంది, రే రావడానికి నాకే ప్రాబ్లం లేదురా, కాకపోతే నిన్నదా మాకేమో జరిగింది, నేనైతే చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవుతాను రా, వాటితో నేను రాలేను అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది అనమాట. వీడికి అర్థమైపోతుంది, రే తనకి నీ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోయిందిరా అని చెప్పడానికి వస్తాడు. అంత లోపల హీరోయిన్ కానీ వాడి నోటిని అయితే మూసేస్తుంది అనమాట. సరేరా వచ్చి చేస్తా, ఇంకా తప్పదు కదా అనేసి కానీ హీరోయిన్ అయితే వీళ్ళతో పాటు వస్తూ ఉంటుంది. హీరో కానీ హీరోయిన్నే చూస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా వీళ్ళు నలుగురు కానీ కారులో అయితే వస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళైతే ఏదో ఒక షాపింగ్ కోసం అయితే దిగి ఉంటారనమాట. అప్పుడు హీరోయిన్ కానీ అడుగుతా ఉంది, శాంపుల్ నన్ను కానీ తొడుక్కొని వెళ్ళరా, నేను కానీ వస్తాను అనేసి. హీరో అయితే చెప్తా ఉంటాడు, నువ్వు ఇక్కడే ఆగు నేను వస్తాను అనేసి హీరోయిన్ని లోపలే పెట్టేసి తన కోసం అయితే వాకింగ్ స్టిక్ని కానీ తీసుకొని వచ్చి ఇస్తాడనమాట. ఆ తర్వాత హీరోయిన్ కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు నిన్న మన ఇద్దరికి మధ్య ఏమీ జరగలేదు అనేసి మనం ఇద్దరం అనుకోవాలి ఓకేనా అనేసి. దానికి హీరో కానీ చెప్తా ఉన్నాడు, దేని గురించి చెప్తా ఉన్నావు, నేను నిన్ను కిస్ చేసిన దాని గురించా లేకపోతే నీ మీద ఫీలింగ్స్ ఉందని చెప్పనే దాని గురించి చెప్తా ఉన్నావా అనేసి కానీ అడుగుతాడు. దానికి హీరోయిన్ కానీ చెప్తాంది, రెండింటి గురించిదా, అయినా సరే మనం ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అయితే చాలా ఫన్గా ఉండింది కదా, కాకపోతే ఇప్పుడు చూడు చాలా ఆక్వర్డ్గా ఉంది అనేసి కానీ చెప్తుంది. దాంతో హీరో కానీ చెప్తా ఉంటాడు, లేదే నాకు ఇప్పుడు కానీ చాలా ఫన్గానే ఉంది నీతో గడపడం అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. దాంతో హీరోయిన్ కానీ వీడితో అయితే అసలు మాట్లాడలేమనేసి అక్కడ నుంచి కానీ వస్తూ ఉంటుంది. సరే నన్ను వదలరా అనేసి. నెక్స్ట్ సీన్లో అయితే హీరోయిన్ కానీ వచ్చి అడుగుతుంది, ఇదిగో చూడండి నేనే కార్ డ్రైవ్ చేస్తాను, కార్కి ఇవ్వండి అనేసి కానీ అడుగుతుంది. ఏమి మా అందరిని కానీ చంపాలని ప్లాన్ చేసేసావా అనేసి హీరో కానీ అడుగుతాడు. దాంతో హీరోయిన్ కానీ చెప్తా ఉంది, లేదు నేనైతే 10 సంవత్సరాలుగా కార్ నడుపుతా ఉన్నానులే అనేసి కానీ చెప్తుంది అనమాట. దాంతో హీరో కానీ చెప్తాడు, నువ్వైతే వెళ్ళి కూర్చో నేనే కార్ నడుపుతాను అనేసి కానీ చెప్తాడనమాట. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ బ్యాక్ సీట్లో వెళ్ళి కూర్చుంటామనేసి వెళ్తుంది. అంకుల్ అయితే అంత లోపలికి వచ్చేస్తాడనమాట. దాంతో హీరో కానీ ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకా వేరే పరిస్థితి లేదు కాబట్టి హీరోయిన్ కానీ ఫ్రంట్ సీట్లోనే వచ్చి కూర్చొని వస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలోనే తనకు ఫోన్కి కానీ మెసేజ్ అయితే వస్తుంది జున్హో దగ్గర నుంచి, నిన్న జరిగిన దానికంతా సారీ, మనమిద్దరం కానీ ఫార్మల్గా ఒకసారి అయితే మీట్ చేద్దాం వర్క్ గురించి అనేసి కానీ అడిగి ఉంటాడు. దాన్ని అంతా చూసేసి
హీరో కానీ చెప్తా ఉంటాడు, నాకైతే ఆ కేక్ ఎత్తి ఇవ్వు అనేసి కానీ అడుగుతాడనమాట. దాంతో హీరోయిన్ కానీ ఎత్తిస్తుంది. నేను డ్రైవ్ చేస్తా అన్నాను కదా, నాకు తినిపించు అనేసి అంటాడనమాట. హీరోయిన్ కానీ చూస్తుంది, నీకు చావాలని ఆశగా ఉంది అనేసి కానీ అడుగుతుంది. ఆ తర్వాత అయితే నేను డ్రైవ్ చేస్తా అన్నాను కదా, నువ్వుదా తినిపించవచ్చు కదా అనేసి వీడైతే నోరు తెరుస్తాడు. నోరే మోయకుండా ఉంటాడు. హీరోయిన్ అయితే అస్సలు పట్టించుకోలేదు. తను కానీ తీస్తుంది, తన నోట్లో ఎత్తి పెట్టుకునేసి మింగేస్తుంది అనమాట. ఇదిగో చూడు, ఇంకా లాస్ట్ 1 పీస్ మాత్రమే ఉంది, కావాలంటే తీసుకో లేకపోతే వదిలేయంటుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, కాబట్టి హీరో కానీ దాన్ని అయితే వాడే తీసి తింటా ఉంటాడు. అంటే వీళ్ళందరూ కానీ ఫిషింగ్ చేయడం కోసం అయితే ఏదో బీచ్కి కానీ వచ్చి ఉంటారనమాట. అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లో కానీ వీళ్ళందరూ స్టే అవుతారు. అదేవిధంగా హీరో హీరోయిన్ ఇద్దరు కానీ వాళ్ళు తెచ్చిన థింగ్స్ని కానీ అన్ప్యాకింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇటుపక్క శాంక్పిల్ అంకుల్ అయితే అంత లోపల ఫిషింగ్లో కానీ దిగేస్తారు. అంకుల్ అయితే చెప్తా ఉంటాడు, ఈరోజు చూడు నేను ఎన్ని చేపలు పట్టబోతాను అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. అదేవిధంగా హీరోయిన్ కానీ చెప్తా ఉంది, నువ్వు చాలా రోజుల తర్వాత రావడం వల్ల శాంక్పిల్ కానీ చాలా హ్యాపీగా ఉంటాడు, నువ్వు కావాలంటే వెళ్ళు, నేను దీన్ని ఎంత కానీ అన్ప్యాకింగ్ చేసి వస్తాను అనేసి చెప్తుంది. దాంతో హీరో కానీ చెప్తాడు, మనం ఇద్దరం కలిసి అన్ప్యాకింగ్ చేసేసి ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామనేసి తను చేయి పట్టుకొని చెప్తా ఉంటాడనమాట. ఆ తర్వాత తను కానీ చేయిని వదిలేసి నువ్వే కావాలంటే అన్నీ చేసుకొని ఆ తర్వాత రా అనేసి కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అంటే పీటీ టీచర్నే చూపిస్తారు. హేజీ వాళ్ళ నాన్న కానీ తనతో అయితే వాళ్ళ పెద్ద కూతురుతో కానీ డేటింగ్ అయితే సెట్ చేయాలనేసి ప్లాన్ చేస్తుంటాడనమాట. దాని గురించి అడుగుతా ఉంటాడు. దానికి ఇతను కానీ చెప్తా ఉంటాడు, అయ్యో సార్ లేదు సార్, నాకు డేటింగ్ మీద అంతా ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు సార్ అనేసి చెప్తాడు. ఇదిగో చూడు, ఒక్కసారి వెళ్ళి చూడు, నా కూతురు అయితే చాలా మంచిది అనేసి కానీ తన గురించి అయితే చెప్తా ఉంటాడనమాట. దాంతో వీడు కానీ గమన అయిపోతాడు. అంటే హీరో హీరోయిన్ చూపిస్తారనమాట. హీరోయిన్ కానీ ప్లాన్ చేసేసి ఉంటుంది. హీరో పక్కనే ఉండకూడదు కాబట్టి వాడిని ఎలాగైనా ఇక్కడ నుంచి పంపించాలనేసి, ఇక్కడ ఎలాంటి ఫిష్ కానీ దొరకలేదు, నువ్వు కానీ హీరోయిన్ అయితే తీసుకొని వెళ్ళు అనేసి కానీ శాంక్పిల్తో అయితే చెప్తుంది అనమాట. శాంక్పిల్ కానీ చెప్తా ఉంటాడు, రా మనం అటుపక్క వెళ్ళి ఫిషింగ్ పెడతామనేసి అక్కడ నుంచి కానీ పిలుచుకొని వెళ్తా ఉంటాడనమాట. అంటే హీరోయిన్ కానీ వాడికి టాటా బాయ్ బాయ్లంతా చెప్పి పంపిస్తూ ఉంటుంది. హీరోకి అయితే అసలు వెళ్ళబుద్దే కాలేదు. వాడు కానీ తిరిగి తిరిగి చూసేసి వెళ్తూ ఉంటాడు. అంటే ఇటుపక్క అయితే హీరోయిన్ యొక్క బాస తర్వాత జున్హో వాళ్ళ ఫ్రెండ్నే చూపిస్తారు. వాళ్ళు కానీ వీళ్ళ యొక్క ప్రాజెక్ట్ గురించి చెప్తా అంటారు. జున్హో ఆ తర్వాత హీరోయిన్ అయితే ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్ట్ని అయితే చేయలేరు అనేసి కానీ చెప్తా అంటాడు అనమాట. ఎందుకంటే జున్హో కానీ బాగా తాగేసి ఉంటాడు కదా ఆ డిప్రెషన్లో, కాబట్టి మీరైతే ప్రొడ్యూసర్ని చేంజ్ చేయండి అనేసి కానీ అడుగుతాడు తన ఫ్రెండ్. దానికి హీరోయిన్ వాళ్ళ బాస్ కానీ చెప్తా ఉంది, లేదు తనైతే చాలా మంచి ప్రొడ్యూసరు, తనైతే చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చింది అంటుంది. దాంతో వీడు కానీ చెప్తా ఉంటాడు, అటంటే నేను రైటర్ని చేంజ్ చేయలేను అనేసి కానీ వీడు చెప్తాడనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది అనేసి. సరే నేను చూసుకుంటాను దీన్ని అనేసి కానీ వాళ్ళ యొక్క బాస్ అయితే చెప్తుంది. అదేవిధంగా హీరోయిన్ కానీ కాల్ చేసి, నెక్స్ట్ వీక్ నుంచి అయితే నీకు వర్క్ ఉంటుంది కాబట్టి నువ్వు ఈ ప్రాజెక్ట్ విషయంగా జున్హోతో కానీ కలిసి చేయాల్సి ఉంటుంది అనేసి కానీ తను చెప్తుంది అనమాట. హీరోయిన్ కానీ ఏదో చెప్పడానికి వస్తుంది, అంత లోపల తను కానీ ఏం వినకుండా ఫోన్ అయితే కట్ చేసేస్తుంది. అదేవిధంగా ఇటుపక్క హీరో శాంక్పిల్నే చూపిస్తారనమాట. హీరో కానీ ఒక పెద్ద ఫిష్ని అయితే పట్టేస్తాడు. దాంతో శాంక్పిల్ కానీ నోరు తెరిచి చూస్తూ ఉంటాడు అనమాట. ఏమనుకుంటున్నావు, నేనైతే నా క్లయింట్ దగ్గర నేర్చుకున్నాను అనేసి కానీ హీరో చెప్తా ఉంటాడు. అవును మరి ఫిష్లు అంతా బాగానే పడతావు, కాకపోతే నీకు నచ్చిన అమ్మాయి యొక్క హృదయాన్ని కానీ నువ్వైతే గెలవలేకపోతున్నావు అనేసి కానీ చెప్పేసి, సరే మీ అమ్మ ఇప్పుడైనా నీ ఇష్టానికి నీ పనులు చేయడానికి అనుమతిస్తా ఉందా, లేకపోతే ఇప్పుడు కానీ నిన్నైతే తన కంట్రోల్లోనే పెట్టుకొని ఉందా అనేసి కానీ అడుగుతాడనమాట శాంక్పిల్. దానికి హీరో కానీ చెప్తా అంటాడు, తను ఎప్పుడూ కానీ ఒకేలాగే ఉంది, తను అనుకోవడానికి ముందే నేను ఆ పని అయితే చేసేయాలనుకుంటా ఉంది అనేసి కానీ చెప్తా అంటాడు. అదేవిధంగా శాంక్పిల్ కానీ దూరంగా అయితే హీరోయిన్ కానీ చూసేస్తాడనమాట. రే అక్కడైతే అలలు వస్తుంది, తను ఎక్కడికి వెళ్తా ఉంది అనేసి కానీ వీడైతే అరెస్తా అంటాడు. అంత లోపల హీరో కానీ అక్కడ నుంచి అయితే పరుగులు తీస్తూ ఉంటాడు అనమాట. హీరోయిన్ని కాపాడడానికి హీరోయిన్ కానీ వచ్చి కూర్చునేసి చేపలు పట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. అంత లోపల తను కానీ స్లిప్ అయిపోతుంది. కాకపోతే అక్కడికి హీరో కానీ వచ్చి తను అయితే పట్టుకుంటాడనమాట. మంచి పని చేసి నన్ను కాపాడావురా అనేసి కానీ తను అయితే చెప్తా ఉంటుంది. అదేవిధంగా హీరోయిన్ కానీ ఆ నీళ్ళలో అయితే ఏదో సముద్రపు దోసకాయ అంటారు కదా, అలాంటి ఫిష్ని అయితే చూస్తుంది. తను కానీ పట్టివ్వమంటుంది, వద్దు అంటాడు. ఏమి నువ్వు చాలా భయపడుతున్నావా అనేసి కానీ అడుగుతుంది. నాకు పోయి భయమా, ఇప్పుడు చూడు ఎన్ని పడతాను అనేసి కానీ వీడైతే అస్సలు వీడికైతే నచ్చకుండానే దాన్ని కానీ అసహ్యంతో అయితే పడతా ఉంటాడనమాట. వాడు కానీ దాన్ని అయితే చేతిలో తీసేసి హ్యాట్లో కానీ వేసేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ కానీ సంతోషపడతా ఉంది. సరే అయిపోయిందా వెళ్దామా అనేసి కానీ అడుగుతాడు. ఏంది అంత లోపలేనా, ఇక్కడైతే ఇంకా చాలా పెద్ద పెద్ద ఆక్టోపస్లు అంతా కానీ ఉండదు, దాన్ని అంతా కానీ మనం అయితే పట్టాలనేసి చెప్తా ఉంటుందన్నమాట. అంటే హేజీ ఆ తర్వాత పీటీ టీచర్ ఎదురుగానే ఇక్కడికే వస్తూ ఉంటారు హీరోయిన్ వాళ్ళ దగ్గరికి. అంత లోపల హేజీకి కానీ వాళ్ళ అక్క దగ్గర నుంచి అయితే కాల్ వస్తుంది.
వాళ్ళ అక్క కానీ పీటీ టీచర్ యొక్క ఫోటో కానీ అడుగుంటుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళ నాన్న అయితే పీటీ టీచర్కి, ఆ తర్వాత వాళ్ళ అక్కకి కానీ బ్లైండ్ డేట్ అయితే ఫిక్స్ చేసి ఉంటాడు కదా, దాని గురించే. ఆ తర్వాత హేజీ కానీ పీటీ టీచర్తో అయితే అడుగుతా ఉంది, మీకు మా అక్కకి బ్లైండ్ డేట్ని మా నాన్న ఫిక్స్ చేసి ఉన్నారా, నాకైతే తెలియదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దాంతో వీడు కానీ చెప్తా ఉంటాడు, యాక్చువల్గా నాకైతే బ్లైండ్ డేట్ ఇష్టమే లేదక్క, కాకపోతే మీ నాన్నే ఫిక్స్ చేసేసాడు అనేసి కానీ చెప్తా ఉంటాడనమాట. ఇక్కడైతే హీరో కానీ ఒక రియల్ ఫిషర్ మ్యాన్ గానే మారిపోయాడు. అక్కడ ఉన్న చెప్పులు, ఆ తర్వాత శంఖం, అది ఇది అనేసి వాడు కానీ ఆ గుంటలో ఉండేదంతా ఏరుతా ఉంటాడనమాట. దాన్ని కానీ తెచ్చి హీరోయిన్ దగ్గర అయితే ఇచ్చి వీళ్ళిద్దరూ కానీ చాలా సంతోషంగా అయితే ఆ హ్యాట్ నిండికి కానీ పట్టేస్తారు ఫిష్లు అవి. అక్కడైతే ఒక ఆక్టోపస్ ని కానీ హీరో అయితే చూసేస్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ వస్తుంది, ఉండు ఇద్దరం కలిసి దాన్ని లాగుతామనేసి ఆ హ్యాట్ ని కానీ అక్కడే పెట్టేసి ఇద్దరు అయితే వచ్చి దాన్ని అయితే లాగుతా ఉంటారు. ఆక్టోపస్ అంతా చాలా టైట్ గా పట్టుకుంటుంది కదా, కాబట్టి వీళ్ళు కానీ చాలా కష్టపడి లాగేసి ఇద్దరు కానీ కింద అయితే పడిపోతారనమాట. ఇద్దరు మొహం కానీ ఒకరినొకరు అయితే చూసుకుంటా ఉంటారు. ఆ విధంగా వీళ్ళు చాలా సేపు చూసుకున్న తర్వాత హీరోయిన్ కానీ వాడి నోటిని అయితే మూసేస్తుంది, వాడు ఎక్కడ వచ్చి కిస్ చేసేస్తాడు అనేసి. ఆ తర్వాత హీరో కానీ అడుగుతా ఉంటాడు, ఇప్పుడు ఎందుకు నువ్వు నా నోటిని మూసావు, నువ్వు నన్ను కిస్ చేయాలనుకున్నావా అనేసి. అదంతా ఏమీ లేదే అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తుంది. సరే నేను పట్టానే, ఇంతసేపు ఆ ఫిష్ అంతా ఎక్కడ అనేసి కానీ వీడైతే అడుగుతాడు. అక్కడ హ్యాటే కనిపించలేదు, ఇంకెడ ఫిష్ ఉండేది, మొత్తం కానీ పోయిందనేసి హీరోయిన్ కానీ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతా ఉంటుంది అనమాట. రాంజు ఆ చెప్పులు ఆ నత్తలంతా కానీ నేను చాలా కష్టపడి పట్టాను, నాకు అది కావాలి అనేసి కానీ హీరో అయితే ఏడుస్తూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళిద్దరూ కానీ నెక్స్ట్ సీన్లో అయితే ఇంటికి కానీ వచ్చేస్తారు. హేజీని వెల్లుల్లి దంచివ్వమంటే తను కానీ పీటీ టీచర్ మీద ఉన్న కోపంతో అయితే దాన్ని కానీ జ్యూస్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. హీరోయిన్ కానీ ఏమైందని అడిగినా కానీ అసలు ఏం పట్టించుకోకుండా దంచుతూ ఉంటుంది. ఆ తర్వాత అయితే హీరోయిన్ కానీ అర్థం చేసుకునేసి తను కానీ అక్కడ నుంచి అయితే పిలుచుకొని వచ్చి మాట్లాడుతూ ఉంది. నీకు సాన్కి మధ్య ఏదైనా గొడవలు అయ్యిందా అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. అసలు మేమిద్దరం డేట్ చేసుకుంటేనే కదా మా ఇద్దరికి మధ్య కానీ గొడవలు అయితే రావడానికి, యాక్చువల్గా మేమిద్దరం అయితే రిలేషన్షిప్లోనే లేదు, నువ్వు ఎక్కడ హీరోయిన్ అయితే దూరంగా పెట్టేస్తావు అనేసి నీకోసమే నేను కానీ ఆ విధంగా నటించాను అనేసి కానీ చెప్తుంది. హీరోయిన్ కానీ చాలా ఫీల్ చేస్తుంది అనమాట, తన ఫ్రెండ్ తన కోసమే ఆ విధంగా చేసింది అనేసరికి. ఆ విధంగా మొహం పెట్టకే అనేసి కానీ హేజ్ అయితే చెప్పేసి, అయినా నాకు కాంగ్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నాకు వాడికన్నా కానీ నువ్వే నాకు చాలా ఇష్టం అనేసి కానీ తనైతే హీరోయిన్ కానీ హక్ చేసుకుంటుంది అనమాట. నిజానికి నేనైతే రిజెక్ట్ అయ్యాను తెలుసా మిస్టర్ శాంతో అనేసి కానీ తనైతే చెప్తుంది. ఏమైంది, ఎవరితో రిజెక్ట్ అయ్యావు అనేసి కానీ హీరోయిన్ అయితే షాకింగ్తో అడుగుతుంది. అసలు ఏం జరిగింది అనేది చూపిస్తారు. హేజీ కానీ అడుగుతా ఉంది, మీరు మా అక్కతో బ్లైండ్ డేట్కి వెళ్ళిపోతారా అనేసి. దాంతో పీటీ టీచర్ కానీ చెప్తా ఉంటాడు, నాకు అదంతా ఏమీ ఇంట్రెస్ట్ లేదు అనేసి కానీ చెప్తా ఉంటాడు అనమాట. దాంతో హేజీ కానీ చెప్తా ఉంది, అటంటే మనం ఇద్దరం కానీ అవుటింగ్ వెళ్దామా అనేసి అడుగుతుంది. వీడికైతే షాక్తో ఎందుకు మీరైతే జోక్ చేస్తా ఉంటారు అనేసి కానీ వీడైతే అడుగుతాడు. దాంతో హేజీ కానీ చెప్తా ఉంది, లేదు నేను మీతో ఇప్పుడు జోక్ చేయలేదు, మీకు నా మీద నిజంగానే ఫీలింగ్స్ ఉండదనేసి నాకు బాగానే తెలుసు, అదేవిధంగా నాకు కానీ మీ మీద అయితే ఫీలింగ్స్ ఉండదనేసి కానీ తనైతే చెప్పుంటుంది అనమాట. అయ్యో లేదండి, నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ లేదు, నేనేదో చెప్పాను కదా అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడనమాట. భయంతోనే వీడు ఈ విధంగా అయితే చెప్పుంటాడు. దాన్ని కానీ తనైతే వేరేలాగా అర్థం చేసుకుంటుంది. దాన్ని ఇప్పుడు కానీ హీరోయిన్తో అయితే చెప్పుంటుంది అనమాట. అయినా వాడిని నేను నిజంగానే ప్రేమించాను తెలుసా అనేసి కానీ తనైతే చెప్పి ఫీల్ చేస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు కానీ ఇంటి లోపలికి అయితే వచ్చేస్తారనమాట. వీళ్ళిద్దరూ కానీ ఒకరి మొహం అయితే ఒకరు చూసుకునేసి హేజీ కానీ డైరెక్ట్గా వెళ్ళి శాన్ పక్కన సీట్లో అయితే కూర్చుంటుంది. అదేవిధంగా హీరో కానీ హీరోయిన్ కోసం అయితే తన చైర్ని కానీ లాగి ఇక్కడ వచ్చి కూర్చోనేసి కానీ చూపిస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ కానీ వాడి పక్కన అయితే వచ్చి కూర్చుంటుంది. హీరోయిన్ కానీ ఆ తర్వాత అయితే హేజీ కానీ చెప్తాంది, మనం అందరం కానీ కలిసి ఒక సెల్ఫీ అయితే తీసుకుంటామనేసి. హీరో కానీ హీరోయిన్ అయితే పక్కకి లాక్కుంటూ ఉంటాడు. అదేవిధంగా వీళ్ళందరూ కానీ కలిసి సెల్ఫీలు అయితే తీసుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ కానీ ఆ నైట్ని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అయితే హీరోయిన్ చిన్ననాటి రోజే చూపిస్తారు. హీరోయిన్ కానీ కూర్చునేసి టీవీ అయితే చూస్తూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ అమ్మ కానీ తన యొక్క లగేజ్ని అయితే తీసుకునేసి నేను ఇక్కడ నుంచి వెళ్తా ఉన్నాను, నువ్వు ఇక్కడే ఉండు అనేసి కానీ చెప్పేసి వెళ్తుందనమాట. హీరోయిన్కి అయితే అసలు అర్థం కాకుండా తను కానీ వాళ్ళ అమ్మ వెనకాలే వస్తూ ఉంటుంది. అమ్మ నేను కానీ నీతోనే వస్తాను, నన్ను కానీ పిలుచుకొని వెళ్ళు అనేసి. వాళ్ళ అమ్మ అయితే కనిపించలేదు. ఆ తర్వాత అయితే వాళ్ళ ఆంటీ కానీ ఆ టైంలోనే అక్కడి నుంచి కానీ వెళ్తూ ఉంటుంది. ఆంటీ నేను మీతోనే వస్తాను, మీరైనా నన్ను పిలుచుకొని వెళ్ళండి అనేసి కానీ తన వెనకాలే వెళ్ళుంటుంది. అప్పుడు తను కాళ్ళు జారి కానీ
కానీ కింద అయితే పడిపోయి ఉంటుందన్నమాట. ఎవరు కానీ తనైతే తీసుకొని వెళ్ళలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే విధంగానే జున్హో కానీ హీరోయిన్ అయితే వదిలేసి తనతో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఇదంతా కానీ హీరోయిన్ యొక్క కలే కాబట్టి హీరోయిన్ కానీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. ఒరే పిచ్చి వెధవా అనేసి కానీ జున్హోన్ అయితే అరుచుంటుంది. దాంతో వాడు కానీ స్టాప్ అయిపోయి నన్ను తిడతా ఉన్నావు అనేసి కానీ అడుగుతాడు. అవునరా నిన్నే నేను తిడతా ఉన్నాను, నువ్వైతే సిగ్గులేని వెధవా అనేసి కానీ తనైతే నోటికి వచ్చిందంతా వాగుతూ ఉంటుందన్నమాట. దాంతో వాడు కానీ షాకింగ్తో అయితే నోరు తెరిచేస్తాడు. ఆ టైంలోనే అక్కడికి హీరో కానీ వస్తాడనమాట. దాంతో హీరోయిన్ కానీ అడుగుతుంది నా కళ్ళలో నువ్వేం చేస్తా ఉన్నావు అనేసి. హీరో కానీ చెప్తాడు నీ లవ్ ఫెయిల్యూర్ అవ్వడంలో నాకు చాలా సంతోషం అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్కి అయితే పిచ్చ కోపం వచ్చేస్తుంది. సరే నువ్వు లగేజ్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అనేసి కానీ వాడు లగేజ్ని చూసేసి అడుగుతుంది అనమాట. దాంతో హీరో కానీ చెప్తా ఉంటాడు నువ్వు దాన్ని నన్ను ఆపలేదు కదా, అందుకే నేను మళ్ళీ యూఎస్కి వెళ్తా ఉన్నాను అనేసి కానీ తనైతే చెప్తాడనమాట. హీరోయిన్ కానీ పాపంగా చూస్తూ ఉంటుంది. అదేవిధంగా తను కానీ కళ్ళు తెరుస్తుంది అనమాట. ఇది మొత్తం కానీ కలే. తను కానీ లేసుకునేసి హేజీ హేజీ అనేసి కానీ పిలుస్తూ ఉంటుంది. హేజీ ఎక్కడ కానీ కనపడలేదు. హేజీ వాళ్ళందరూ కానీ సియోల్కి అయితే బయలుదేరి ఉంటారు. హీరో హీరోయిన్ ఇద్దరిని కానీ అక్కడే వదిలేసి. అదేవిధంగా హీరోయిన్ కానీ హీరోని అయితే అడుగుతా ఉంది అవును హేజీ ఎక్కడ, వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళారు అనేసి. దానికి హీరో కానీ చెప్తా అన్నాడు వాళ్ళందరూ కానీ పని ఉంది కదా కాబట్టి సియోల్కి వెళ్ళారు అనేసి కానీ చెప్తాడు. మరి మనము అనేసి కానీ హీరోయిన్ అయితే అడుగుతుంది. దానికి విడిగానే చెప్తాడు నువ్వుదే ఈరోజు డే ఆఫ్ అన్నావు కదా కాబట్టి మనం ఆ తర్వాత వెళ్దాం అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ వెనక్కి వెళ్తుంది. తన తల ఎక్కడ గోడకు కొట్టుకుంటుందో అనేసి హీరో కానీ తన చేతిని అయితే తన వెనకాల కానీ పెట్టుంటాడు అనమాట. హీరోయిన్ తలకి ఎలాంటి దెబ్బ తగలకూడదు అనేసి. అదేవిధంగా హీరో కానీ తన కోసం అయితే కాఫీ తెచ్చుంటాడు. ఆ టైంలో అయితే హీరోయిన్ కానీ చెప్తా ఉంది నువ్వైతే వదిలేసి వెళ్ళకు అనేసి. హీరో అయితే షాకింగ్తో తిరిగి చూస్తూ ఉంటాడనమాట. అవును నువ్వు నన్ను వదిలేసి యూఎస్కి అయితే వెళ్ళకొనేసి కానీ హీరోయిన్ అయితే మళ్ళీ చెప్తుంది. హీరో కానీ దాంతో చెప్తా అంటాడు నేను నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళను అనేసి కానీ చెప్తాడు. దాంతో హీరోయిన్ కానీ అడుగుతుంది నిజంగానే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా అనేసి. తను కానీ దగ్గరికి అయితే వచ్చి హీరోని కానీ కిస్ చేస్తుంది. ఆ విధంగా వీళ్ళిద్దరూ కానీ చాలాసేపు అయితే కిస్ చేసుకుంటూ ఉంటారు. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. అదేవిధంగా మీకు ఈ డ్రామా కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అయిన ఎపిసోడ్ని కానీ మీరు అయితే చూడగలరు. అదేవిధంగా నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.